అందరికీ నమస్తే అన్న. ఫస్ట్ కోత అయిపోయిన తర్వాత మనం సూపర్ గ్రో కంపెనీ వాళ్ళది జీమా స్ప్రే చేసామని చెప్పాం కదా. సో దాని తర్వాత మళ్ళీ డ్రిప్లేకి ఫినోజిన్ కంపెనీ వాళ్ళది 15-30-15 ఎక్కించాము. సో దాని వర్క్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తా అని చెప్పా కదా. చాలామంది కూడా అడిగారు, అన్న మీరు స్ప్రే చేసిన తర్వాత చూపించండి అన్న మళ్ళీ ఎలా వర్క్ అయిందో అంటున్నారు కదా. సో ఒకసారి చూపిస్తాను, పూత పిండి ఎలా ఉందో చూడండి. ప్రస్తుతానికి తోట అయితే ఇలా ఉంది. మొన్న వర్షం పడడం కారణంగా కొంచెం కలర్ అయితే తిరిగింది. చూడండి ఒకసారి, అక్కడక్కడ వర్షం నీళ్ళు నిలబడ్డాయి, అందుకే ఇలా ఉంది. చూడండి, ఇంకా కాయలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తా చూడండి. ప్రస్తుతానికి కాపు అయితే ఇలా ఉంది చూడండి. ఏదైనా కూడా మనం వర్క్ అవుతుందంటేనే చెప్తాము. సో వర్క్ అవ్వదంటే అసలు చెప్పము. మిర్చి మొదటి కోత అయిపోయిన తర్వాత అయితే జీమా అనేది మనం ఇలా స్ప్రే చేసాము. సో స్ప్రే చేసిన 10 రోజులకైతే మన తోట ఎలా చేంజ్ అనేది ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాం చూడండి. సో ఇలా అయితే ఉంది. సూపర్ గ్రో కంపెనీ వల్ల జీమా స్ప్రే చేసిన తర్వాత కాయ లెంత్ కానీ, కాయ షైనింగ్ కానీ, కాపు కానీ చాలా బాగా పట్టింది. మొదటి కోత కంటే రెండో కోతకే ఎక్కువ దిగుబడి వచ్చేలాగా ఉంది. ప్రస్తుతానికైతే తోట ఇలా ఉంది. సో కామెంట్ చేసే వాళ్ళు కూడా చూసుకొని చేయండి, ఎందుకంటే నేను ప్రమోషన్ వీడియోలు చేసేవాడిని కాదు. ఏదైనా కూడా మన తోటకి ఇది నా తోటకి నేను వాడిన తర్వాత రిజల్ట్ ఉంటుందంటేనే చెప్తాను, లేకపోతే చెప్పను. సో ఊరికనే ప్రమోషన్ చేసే వీడియోలు అయితే కన్నా మీరు కూడా మాట్లాడినా కరెక్ట్, ఓకేనా. సో నెక్స్ట్ రెండో కోత అంటే 27 కానీ, 28 కానీ, 29 కానీ అట్లా కోద్దాం అనుకుంటున్నాం. సో ఆ మధ్యలో కూలీల్లో ఏ రోజు సెట్ అయితే ఆ రోజు అయితే కోస్తాము. సో మళ్ళీ నేను కోత కోసే రోజు అయితే మళ్ళీ ఒక వీడియో పెడతాను. సో అంతవరకు ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతుని సపోర్ట్ చేయండి. నేను మీ పిల్లలరి చేరైతు బిడ్డ. బాయ్ బాయ్.